హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు చైతన్య. ఈ వీడియో ఇవాళ సాటర్డే ఎపిసోడ్లో నాగార్జున గారు ఎవరెవరికి క్లాస్ పీకుతారు, ఏ ఏ టాపిక్స్ మీద మాట్లాడితే బాగుంటుంది అండ్ ఏ ఏ టాపిక్స్ మీద మాట్లాడతారు అండ్ మాట్లాడితే ఏం మాట్లాడతారు, ఎవరెవరికి గట్టి క్లాస్ పడే ఛాన్సెస్ ఉన్నాయి అనే దాని గురించి ఈ వీక్ మొత్తం జరిగిన ఇన్సిడెంట్స్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఫస్ట్, ఈ వీక్ స్టార్టింగ్ నామినేషన్స్లోనే మనకి విష్ణుప్రియకి అండ్ ప్రేరణకి గట్టి ఫైట్ అయితే జరిగింది. అండ్ అట్ ది సేమ్ టైం సోనియాకి అండ్ యష్మికి వీళ్ళిద్దరి మధ్య కూడా గట్టి ఫైటే జరిగింది. అండ్ ఇక్కడ సోనియా యష్మి ఇక్కడ కాంట్రవర్సీలో ఇక్కడ పెద్దగా మాట్లాడే ఛాన్సెస్ అయితే ఏం లేవు. ఎందుకు అంటే అది జనరల్గా నామినేషన్లో అలానే ఉంటుంది, అది ఓకే. బట్ అక్కడి నుంచి క్యారీ ఫార్వర్డ్ అయిన టాపిక్స్ చూసినట్లయితే ఫస్ట్ ప్రేరణకి విష్ణుప్రియకి అక్కడి నుంచి గొడవ అయితే పెద్దదైంది. వీళ్ళిద్దరి మధ్య జరిగిన దోశ గొడవ ఏదైతే ఉందో ఆ క్లిప్ ఖచ్చితంగా ప్లే చేసి నిజంగా ప్రేరణ ఇలా వేసిందా దోశ, లేకపోతే నార్మల్గానే వేసిందా అనే దాని గురించి మాట్లాడతారు. దానికి విష్ణుప్రియ చేసిన రియాక్షన్ అంత కరెక్ట్గా ఉందా లేదా అనే దాని గురించి కూడా మాట్లాడతారు. అండ్ విష్ణుప్రియకి ఇక్కడ ఎక్కువ క్లాస్ పడే ఛాన్సెస్ అయితే 100% ఉన్నాయి. అండ్ వీళ్ళిద్దరు టాపిక్ని అలా కొంచెం ముందుకు తీసుకెళ్ళినట్టయితే ఎక్స్ టాస్క్లో కూడా వీళ్ళిద్దరి మధ్య మాట ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకున్నారు ఒకరికొకళ్ళు. అక్కడ విష్ణుప్రియ ఉమెన్ కార్డ్ తేవటం, నబీల్ని బ్లేమ్ చేయడం, తర్వాత తిరిగి వచ్చి సారీ చెప్పడం, దీని గురించి కూడా మాట్లాడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి విష్ణుప్రియ విషయంలో. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏదైతే చీత్తు అని విష్ణుప్రియ అన్నదో దానికి రివర్స్లో క్యారెక్టర్లెస్ అని ప్రేరణ అన్నదో దీని మీద కూడా డిస్కషన్ అయితే అవుతుంది. అసలు విష్ణుప్రియ వచ్చి అక్కడ ఏం చేసింది, ఎందుకు అన్నాను, ప్రేరణ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఏదో ఇచ్చుకుంటాను అంటుంది కదా. సో ఆ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ట్రై చేసినప్పుడు ఖచ్చితంగా ప్రేరణకే ఎక్కువ క్లాస్ పడే ఛాన్సెస్ ఉన్నాయి ఈ విషయంలో మటుకి. అండ్ ఇక్కడ విష్ణుప్రియ చేసింది ఏమి తప్పు లేదా అంటే విష్ణుప్రియది కూడా తప్పు ఉంది. ఎందుకు అంటే విష్ణుప్రియ అక్కడ ఆల్రెడీ సీత ప్రేరణ పట్టుకొని ఉన్నప్పుడు, సీత ప్రేరణ వాళ్ళిద్దరూ డిఫెండ్ చేసుకుంటున్నప్పుడు మధ్యలో విష్ణుప్రియ వచ్చి తన మీద పడటం, తను గిచ్చడం అదైతే 100% రాంగ్. అది తను కనుక గిచ్చలేదని మాట్లాడినట్లయితే కనుక ఖచ్చితంగా ఆ వీడియో వేసి చూపిస్తారు. అప్పుడు విష్ణుప్రియ దానికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. సో అది ప్రేరణకి విష్ణుప్రియకి మధ్య జరిగిన మల్టిపుల్ ఇన్సిడెంట్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికి మణికంఠకి ప్రేరణకి మధ్య అక్కడ మణికంఠని తిట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చిందమ్మా అని చెప్పి ప్రేరణని అడిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే మణికంఠతో ప్రేరణ చాలా దారుణంగా బిహేవ్ చేసింది, అదైతే కరెక్ట్ కాదు. అండ్ అట్ ది సేమ్ టైం మణికంఠ అండ్ యష్మి మధ్య జరిగింది కూడా ఇక్కడ పాయింట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు అంటే మణికంఠ వచ్చి హక్ చేసుకోవడం, అలా పట్టుకోవడం అదంతా తనకి ఇష్టం లేదు అని పదే చాలామందికి చెప్పడం జరిగింది, కెమెరా దగ్గర కూడా చెప్పడం జరిగింది. సో ఆ పాయింట్ మీద మణికంఠ అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారు అనే దాన్ని బట్టి యూ హ్యావ్ టు బీ ఇన్ లిమిట్స్ అని చెప్పే ప్రయత్నం అయితే చేస్తారు సాఫ్ట్ వేలో అని అనుకుంటున్నాను. నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం చెప్పే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మణికంఠకి. అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారో కూడా కొంచెం ఆలోచించు అని చెప్పే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మణికంఠకి. నిన్ను చిన్న మాట అంటే నువ్వు తట్టుకోలేవు కదా, అలాంటప్పుడు అవతల వ్యక్తులు వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని బట్టి నువ్వు ఉండాలి అని చెప్పే ఛాన్సెస్ ఉన్నాయి మణికంఠకి. మణికంఠ విషయంలో ప్రేరణకే క్లాస్ పీకే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి సంచాలక్గా సోనియా కరెక్ట్గా చేసిందా లేదా, సంచాలక్గా సోనియా బయాస్డ్ డెసిషన్ తీసుకుందా లేదా అనే దాని మీద చర్చ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ అభయ్ నవీన్ గేమ్ రూల్స్ పాటించాడా లేదా అనే దాని మీద కూడా వీడియో అయితే చూపిస్తారు. ఖచ్చితంగా ఇక్కడ సోనియా బాగా చేసిందనే నాగార్జున గారు మాట్లాడటం అయితే జరుగుతుంది 100%. బట్ యాజ్ పర్ ద రూల్ డిస్క్వాలిఫై అనేది ముందే చేయాలి. అది తను చేయకుండా చివరి వరకు తీసుకొచ్చి చివరిలో వాళ్ళ టీం ఓడిపోయింది కాబట్టి ఇప్పుడు ప్లేట్ మార్చింది అనే పాయింట్ చెప్తారన్న నమ్మకం అయితే నాకు లేదు. సో ఎందుకు అంటే తను బయటకు వెళ్తున్నాడు, పదే బయటకు వెళ్తున్నాడు, మనం చూస్తూనే ఉన్నాం. అలాంటప్పుడు దీన్ని డిస్క్వాలిఫై చేసి విన్నర్ని ప్రకటించవచ్చు. అలా చేయకుండా చివరి వరకు వెయిట్ చేసి ఒకటి బెలూన్ ఇంకా తన బాడీ మీద ఉన్నప్పటికీ అభయ్ నవీన్ని విన్నర్గా ప్రకటించకుండా ఇటుపక్క నిఖిల్ని విన్నర్గా ప్రకటించడం ఖచ్చితంగా బయాస్డ్ డెసిషన్ అని నా ఫీలింగ్, అది నా పర్సనల్ ఫీలింగ్. సో దాని గురించి మాట్లాడే ఛాన్సెస్ ఉన్నాయి. 99.99% సోనియాకి పాజిటివ్గానే వెళ్ళే ఛాన్సెస్ ఉంది ఈ సంచాలకుడి విషయంలో. నెక్స్ట్ వచ్చేటప్పటికి సోనియా వీళ్ళిద్దరిలో సీతకి ఎగ్ ఇవ్వకుండా సోనియాకి ఇవ్వడానికి గల రీజన్ ఏంటి అనే దాని గురించి నిఖిల్ని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ నిఖిల్
ఆల్రెడీ చాలామందికి ఏవో రీజన్స్ చెప్పున్నాడు, ఏంటి నేను ఈసారి తనకి ఇస్తాను, తను ఎలా చూస్తుందో చూడాలని ఉంది అని చెప్పి చెప్పాడు కదా. సో ఆ పాయింటే మళ్ళీ నిఖిల్ చెప్తాడు. సో దాని మీదే ఆర్గ్యుమెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ఒకటి ఇంట్రెస్టింగ్ టాపిక్. ఎందుకు అంటే తినే స్ట్రాటజీగా సోనియా అయితే ఈజీగా గెలవచ్చని ఇచ్చాడా, లేకపోతే ఏంటి అనేది కూడా క్వశ్చన్ మార్క్ ఉంది. సో సోనియాకి నిఖిల్కి మధ్య ఇప్పుడు చిన్న కోల్డ్ వార్ అయితే నడుస్తుంది కదా, అది చల్లారిందా లేదా అనేది కూడా దానిలో ఇంకొంచెం మంట పెంచే ప్రయత్నం చేస్తారా, కలిపే ప్రయత్నం చేస్తారా కూడా మనం చూడాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి అభయ్ నవీన్ బిగ్ బాస్ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. సో నోటికి వచ్చినంత మాట్లాడుతున్నాడు. ఆల్రెడీ బిగ్ బాస్ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది 2 సార్లు. సో ఆ టాపిక్ మీద ఖచ్చితంగా నాగార్జున గారు అభయ్ నవీన్కి గట్టి క్లాస్ పీకే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడే ప్రోమో వచ్చింది. ప్రోమో చూసిన దాన్ని బట్టి చూస్తే అభయ్ నవీన్కి రెడ్ కార్డ్ ఇచ్చి బయటకు పంపించే ప్రయత్నం అయితే నాగార్జున గారు చేస్తున్నట్టుగా చూపిస్తున్నారు. బట్ 99.99% రెడ్ కార్డ్ అయితే ఇవ్వరు. రెడ్ కార్డ్ ఇచ్చి బయటకు పంపించడం అయితే అభయ్ నవీన్కి జరగదు. విత్ వార్నింగ్ ఇప్పుడు వదిలేస్తారని నేను అనుకుంటున్నాను. సో మామూలుగానే అభయ్ నవీన్కి ఓటింగ్ తక్కువ ఉంది కాబట్టి అభయ్ నవీన్ పృథ్వీ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు ఎలిమినేట్ అవుతారు. మోస్ట్లీ అభయ్ నవీన్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకు అంటే తన నామినేషన్స్ ఇప్పటి వరకు రాలేదు. అండ్ అట్ ది సేమ్ టైం తను ఈ వీక్ పర్ఫార్మెన్స్ చాలా డల్గా ఉంది. యాజ్ ఏ చీఫ్ అయి ఉండి వాళ్ళ టీమ్మేట్స్ అంతలా కష్టపడి ఆడుతుంటే ఒక్కసారైనా వాళ్ళకి సపోర్టివ్గా మాట్లాడటం కానీ, స్టాండ్ తీసుకొని మాట్లాడటం కానీ చేయకపోగా గివ్ అప్ ఇచ్చేసాడు. అది ఖచ్చితంగా రాంగ్. సో ఆ టాపిక్ మీద కూడా అభయ్ నవీన్కి గట్టి క్లాసే పడుతుంది. ఇంకా గేమ్ విషయానికి వచ్చినట్టయితే బాగా ఆడినందుకు ప్రేరణని, మంచి ఫైట్ ఇచ్చినందుకు ప్రేరణని కానీ, యష్మిని కానీ, మణికంఠని వీళ్ళనైతే మెచ్చుకునే ఛాన్సెస్ ఉన్నాయి. వీళ్ళనైతే ఖచ్చితంగా మెచ్చుకుంటారు. అండ్ నిఖిల్ని కూడా మెచ్చుకుంటాడు మళ్ళీ చీఫ్ అయినందుకు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి పృథ్వీ గేమ్లో ఎలా బిహేవ్ చేశాడో ఆ వీడియో క్లిప్స్ వేసి మరి చూపించి ఇదే ఆడే విధానం, నీకు ఆల్రెడీ చెప్పాను, ఎఫర్ట్స్ యూస్ చేయొద్దని చెప్పాను అనే టాపిక్ మీద గట్టి క్లాసు పృథ్వీకి కూడా పడిద్ది. ఖచ్చితంగా పృథ్వీకి వీడియోలు వేసి చూపిస్తే తప్ప పృథ్వీ చేసిన మిస్టేక్స్ ఏంటో పృథ్వీకి అర్థం అవ్వదు. ఖచ్చితంగా అదైతే జరుగుతుంది. ఎందుకు అంటే ప్రేరణని, యష్మిని ఇద్దరిని ఒకేసారి హోల్డ్ చేసి పట్టుకొని వాళ్ళని రానికుండా చేస్తాడు. సో అక్కడ బేసికల్లీ వాళ్ళు బ్రీతింగ్ ఇష్యూస్ వచ్చినాయి అని చెప్పిన తర్వాత తను వదులుతాడు. సో చాలా రఫ్గా హ్యాండిల్ చేసిన మణికంఠతో బిహేవ్ చేసిన తీరు మీద కూడా క్వశ్చన్ రైజ్ అవుతుంది. మణికంఠని ఆల్మోస్ట్ కొట్టడానికి వెళ్ళినట్టుగా వెళ్ళాడు. అది కూడా ఖచ్చితంగా నాగార్జున గారు క్వశ్చన్ చేస్తారని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి సోనియా, ఓవరాల్గా సోనియా ఈ నిఖిల్తో గొడవ అయింది కదా, చిన్న గొడవ, దాని గురించి డిస్కస్ చేస్తారా అంటే 99.99% చెయ్యరు అని నేను అనుకుంటున్నాను. సో ఆ టాపిక్ అయితే రాదు. బట్ సోనియాకి ఎగ్ ఎందుకు ఇచ్చావు, సో ఏంటమ్మా సోనియా నువ్వు సరిగా ఆడలేదు అనే టాపిక్ మీద అయితే వెళ్తుంది అని నేను అనుకుంటున్నాను. ఇది ఓవరాల్గా నాగార్జున గారు అడిగే ఛాన్సెస్ ఉన్న ఇన్సిడెంట్స్. సో మెయిన్ ప్రేరణ, విష్ణుప్రియ, పృథ్వీ, అభయ్ నవీన్ వీళ్ళు నలుగురు అయితే ఖచ్చితంగా డిస్కషన్ పాయింట్లో ఉంటారు. వీళ్ళు కాకుండా యాజ్ ఏ సంచాలక్గా సోనియా కూడా డిస్కషన్ పాయింట్లో ఉంటుంది. అండ్ నబీల్ని అయితే మెచ్చుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మణికంఠన్ కూడా మెచ్చుకునే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది ఓవరాల్గా జరగబోయేది. మీరేమనుకుంటున్నారు కామెంట్ అయితే చేయండి. ఫస్ట్ ప్రోమో అయితే వచ్చింది. ప్రోమోలో నాగార్జున గారు మంచి ఫైర్ మీద ఉన్నారు. అభయ్ నవీన్కి గట్టి వార్నింగ్ అయితే ఇస్తున్నాడు. ఖచ్చితంగా రెడ్ కార్డ్ ఇచ్చి పంపించేస్తాం అన్నట్టుగానే ప్రోమో ఉంది. బట్ నా బిలీఫ్ ఏంటంటే పంపించుంటారో వార్నింగ్ కింద తీసుకొని ప్రస్తుతానికి వదిలేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. మేబీ ఇప్పుడు పంపించకపోయినా రేపు ఎపిసోడ్లో ఓటింగ్ పరంగా తక్కువ ఉండేది అభయ్ నవీనే. 100% అభయ్ నవీనే ఎలిమినేట్ అవుతాయి ఛాన్సెస్ అయితే 99.99% ఉంది. చూద్దాం. ఒకవేళ అభయ్ నవీన్ కాలేదు అంటే కనుక నెక్స్ట్ అయ్యే ఛాన్సెస్ ఎవరికి ఉంటాయి, పృథ్వీ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అది చూద్దాం ఓవరాల్గా ఏమవుతుంది అనేది. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. అండ్ మన వీడియోస్ని నచ్చుతున్నట్టయితే లైక్ అయితే చేయండి.